లోకనా ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు మరి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులతో రేపు 4వ తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతూ ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని సర్వేలు కూడా ఇవాళ మొత్తం ఎన్డీఏ కూటమికి, అలాగే తెలుగుదేశం, అలాగే మిగిలినటువంటి కూటములకి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థల్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, టీటీడీని వాడుకున్నారు పాలకులు. ఎందుకంటే అనేక రకాలుగా స్వామివారిని, టీటీడీని, స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించాలి. అది ఘోర పాపం. అది ఎందుకంటే ఇవాళ అన్ని మతాలు మంచిగా ఉండాలి, అన్ని మతాలు బాగుండాలి. కానీ ఏ మత విశ్వాసాలు ఆ మతానికి ఉంటాయి. అలాంటిది లేకుండా కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఎన్నిటిని కూడా స్వామివారు చూస్తారు. రేపొద్దున మంచి ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ధర్మాన్ని విశ్వసించే ప్రభుత్వం, ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం రాబోతుంది. అందుకనే స్వామివారిని కోరుకున్నాం. ఇప్పుడు రేపు 4వ తారీఖు ఫలితాలు అన్ని రకాలుగా మీ ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం.
లోకనా ఈరోజు ఎన్నికల ఫలితాలు వచ్చేలోపు మరి కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఆయన ఆశీస్సులతో రేపు 4వ తారీఖు నాడు ప్రజాప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడబోతూ ఉంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అన్ని సర్వేలు కూడా ఇవాళ మొత్తం ఎన్డీఏ కూటమికి, అలాగే తెలుగుదేశం, అలాగే మిగిలినటువంటి కూటములకి అనుకూలంగా చూపిస్తున్నటువంటి తరుణంలో ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతూ ఉంది. అన్ని వ్యవస్థల్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వ్యవస్థల్ని కూడా మళ్ళీ గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ ప్రజలకి మెరుగైన పరిపాలన ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు చేయవలసిన అవసరం ఉంది. ఇవాళ ఉన్నటువంటి గత 5 సంవత్సరాల ప్రభుత్వాలు స్వామివారి మీద భక్తి లేకుండా రాజకీయంగా వెంకటేశ్వర స్వామివారి, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, టీటీడీని వాడుకున్నారు పాలకులు. ఎందుకంటే అనేక రకాలుగా స్వామివారిని, టీటీడీని, స్వామివారి పేరుని రాజకీయంగా వాడుకున్నారు. దాన్ని భక్తితో ఇక్కడ చైర్మన్ కానీ, ముఖ్యమంత్రి కానీ ఏ రోజు కూడా భక్తితో వ్యవహరించాలి. అది ఘోర పాపం అది. ఎందుకంటే ఇవాళ అన్ని మతాలు మంచిగా ఉండాలి, అన్ని మతాలు బాగుండాలి. కానీ ఏ మత విశ్వాసాలు ఆ మతానికి ఉంటాయి. అలాంటిది లేకుండా కనీసం 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా దంపతులతో ముఖ్యమంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినటువంటి దాఖలాలు లేవు. అలాగే చైర్మన్ అయితే మరి స్వయంగా ఆయన కుటుంబంలోనే క్రైస్తవ వివాహం చేసినటువంటి సందర్భాలు చూసాం. ఎన్నిటిని కూడా స్వామివారు చూస్తారు. రేపొద్దున మంచి ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ధర్మాన్ని విశ్వసించే ప్రభుత్వం, ధర్మాన్ని ఆచరించే ప్రభుత్వం రాబోతుంది. అందుకనే స్వామివారిని కోరుకున్నాం. ఇప్పుడు రేపు 4వ తారీఖు ఫలితాలు అన్ని రకాలుగా మీ ఆశీస్సులు ఉండాలని స్వామివారిని కోరుకుంటున్నాం.